వచ్చే నెలలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ప్రపంచంలోని కీలక ఆర్థిక వ్యవస్థలు అప్రమత్తమవుతున్నాయి. ట్రంప్ టెరిఫ్ వార్ భయాలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. టెరిఫ్ వార్ వాణిజ్య యుద్ధంగా మారితే తమ దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో కొన్ని దేశాల్లోని రిజర్వ్ బ్యాంకులు ఇప్పటి నుంచి వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ట్రంప్ టెరిఫ్ వార్ అమెరికాకు కూడా ఆర్థికంగా ఇబ్బందులు కలిగించవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ట్రంప్ ఇంకా శ్వేత సౌధంలోకి అడుగు పెట్టనేలేదు. అప్పుడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక అనిశ్చితి నెలకొనే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై ఆందోళనలు రేకెత్తిస్తుండగా ఇతర ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు భవిష్యత్ రేటు నిర్ణయాలపై హెచ్చరికను సూచిస్తున్నాయి. ఒట్టావాలోని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ఫెడ్ రేట్లు తగ్గించింది. వచ్చే ఏడాది ఆరంభంలో శ్వేత సౌధంలోకి డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని ఫ్రాంక్ఫర్ట్, టోక్యో, లండన్ సందేహిస్తున్నాయి. అయితే ఫెడ్ అధికారులు మాత్రం ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నేపథ్యంలో ఫెడ్ రేటు తగ్గింపుపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబించే పన్నుల విధానం, ప్రధానంగా టారిఫ్లు, ఇమిగ్రేషన్ పాలసీ తదితర అంశాలు కూడా యుఎస్ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయోనని బ్యాంకర్లు ముందే ఎలా నిర్ణయిస్తారని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది గణనీయమైన వృద్ధి సాధించనుందని, ఇది గతేడాది కంటే అధికంగా ఉంటుందని, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుతుందని యుఎస్ సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదనపు రేట్ల తగ్గింపులను గుర్తించి జాగ్రత్త వహించాలని పదే పదే కోరారు. 2025లో ఒక్క ఫెడ్ రేట్ తగ్గింపు మాత్రమే ఉందని గుర్తుంచుకుని మార్కెట్ అంచనాలతో రీకాలిబ్రేషన్తో మరింత సరళతరం చేయాల్సి ఉందన్నారు. ట్రంప్ రాకతో ఆసియా ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రమాదం ఉందన్న అంచనాతో బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా వడ్డీ రేట్లను సవరించే అవకాశాలు పరిశీలిస్తోందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. అమెరికా కొత్త పాలనా విధానాలపై అనిశ్చితి ఉంది కావున ఆ ప్రభావం తమపై ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని సునిశితంగా పరిశీలించాల్సి ఉందని బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ కజువో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ట్రంప్ అనుసరించే వాణిజ్య ఆర్థిక విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతాయని కజువో అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఏకైక అభివృద్ధి చెందిన సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే విధానాన్ని కఠినతరం చేయటానికి ప్రయత్నిస్తున్నందున బ్యాంక్ ఆఫ్ జపాన్ అధికారులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఐరోపాలో ప్రధానంగా నార్వే సెంట్రల్ బ్యాంక్ తన పాలసీలో ఎలాంటి మార్పులు చేయలేదు. 16 ఏళ్ల గరిష్ట స్థాయి 4.50% రేటును కొనసాగిస్తోంది. మరోసారి అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమవుతుందన్న భయాల నేపథ్యంలో చర్యలు చేపడుతోంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ మాత్రం కీలక వడ్డీ రేటును 0.5% తగ్గించి 2.50% అంచనా వేసింది. అయితే 2025 ప్రారంభంలో రేట్లను తగ్గించడం గురించి మరింత జాగ్రత్తగా ఉండటానికి మార్గాలు అన్వేషిస్తున్నామని పేర్కొంది. ఇక ఫెడ్ నిర్ణయానికి ముందు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కెనడా గత వారం వడ్డీ రేట్లను తగ్గించాయి. ట్రంప్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్లో భవిష్యత్తు వాణిజ్య ఉద్రిక్తతల నుంచి వృద్ధికి ప్రతికూల నష్టాలను చవిచూడాల్సి వస్తుందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డ్ అభిప్రాయపడ్డారు. ఇక కెనడా, మెక్సికోలు కూడా ట్రంప్ నుంచి పొంచి ఉన్న ముప్పును అంచనా వేస్తున్నారు. యుఎస్లోకి వలసదారుల్ని నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు చేశారు. దీంతో పాటు కెనడా, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% లెవీలు జారీ చేస్తామని ట్రంప్ హెచ్చరికలు కూడా చేశారు. దీంతో అమెరికా ముందు అనుసరించే వ్యూహాలు, అమలు చేసే పన్ను విధానాలు కెనడా, మెక్సికోలకు తీవ్ర ప్రమాదం సూచిస్తుంది అన్నది క్రిస్టియా ఫ్రీలాండ్ పేర్కొన్నారు. ట్రంప్ నుంచి ఎదురయ్యే టారిఫ్ వార్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు అన్వేషించాల్సి ఉందని పేర్కొంటూ కెనడా ప్రధాని ట్రూడోకు లేఖ రాశారు. ఆ లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా బిట్కాయిన్కు వ్యూహాత్మక రిజర్వ్ను ఏర్పాటు చేయాలనే ట్రంప్ ఆలోచనకు క్రిప్టో మార్కెట్ దెబ్బతీసింది. ఫిడ్కి బిట్కాయిన్ కలిగి ఉండటానికి చట్టపరమైన అధికారం లేదని, చట్టంలో మార్పు తీసుకొచ్చే ప్రణాళిక లేదు. దీంతోనే క్రిప్టో సంబంధిత ఆస్తుల్లో విస్తృత స్లైడ్కి దోహదం చేసింది. అలాగే బిట్కాయిన్లో 5% తగ్గుదల సహా 3 నెలల కంటే ఎక్కువ కాలంలో అత్యంత క్షీణత చోటు చేసుకుంది.